హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2025కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఈ పర్టికులర్ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఫీజు ఏంటి, సో ఎవరు ఎలిజిబుల్, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీలైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో నీట్ పీజీకి సంబంధించిన అఫీషియల్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీరు కౌన్సిలింగ్ లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతిదీ మీకు అప్డేట్ ఉంటుంది, విజన్ అప్డేట్ నుంచి. సో కట్ ఆఫ్స్, కాలేజెస్, ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. మీతో పాటు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, అవన్నీ కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు విజన్ అప్డేట్ నుండి నీట్ పీజీ స్టూడెంట్స్ కి యూజ్ అయ్యే విధంగా 10 మాక్ టెస్ట్లు అండ్ 2 years ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. డిస్క్రిప్షన్ లో విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి ఆండ్రాయిడ్ వర్షన్ లో. ఒకవేళ మీరు iOS యూజర్స్ అయితే visionupdate.classx.co.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి. ఫ్రీగా రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇక్కడ నీట్ పీజీ 2025కి 10 మాక్ టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి. ఇప్పటి నుంచి మీ ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు మీకు వీక్లీ కానీ 3-4 డేస్కి ఒకసారి కానీ మేమే మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాము. ఇది కంప్లీట్లీ మీ నీట్ పీజీ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఈ యాక్సెస్ తీసుకోవాలనుకుంటే మీరు పే చేయాల్సింది 499 రూపీస్. అంటే మీరు ఒక టెస్ట్కి 49 రూపీస్ అలా పే చేస్తూ ఉన్నారు. ఇది అప్లికేషన్ మెయింటెనెన్స్ ఫీజు. ఓకే, సో ఇక్కడ మీరు పర్చేజ్ చేసిన తర్వాత కంటెంట్ ఎలా ఉంటుంది అంటే మీకు టెస్ట్ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ మనకు నీట్ పీజీ 2022 అండ్ 2023కి సంబంధించిన టెస్ట్లు ఉన్నాయి. 2024 లేదు, ఎందుకంటే మల్టిపుల్ షిఫ్ట్స్ కాబట్టి అక్కడ మనకు అప్డేట్ చేయలేదు. సో ఇది అదేవిధంగా ఇక్కడ మాక్ టెస్ట్లు ఉంటాయి, 10 మాక్ టెస్ట్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, సేమ్ టైమింగ్ ఉంటుంది. సో ఇది ఏంటంటే దీనివల్ల మీకు ఏదో ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, లేకపోతే దీనివల్ల మీకు ఏమో మార్క్స్ పెరుగుతాయి అట్లాని కాదు. దీనివల్ల మీకు ఏమవుతుందంటే ప్యాటర్న్ అర్థం అవుతుంది అండ్ ఎగ్జామినేషన్ ఫియర్ పోతుంది. ఒక 10 మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేస్తే పర్సంటైల్ ఏంటి, మీ ర్యాంక్ ఏంటి, అసలు ఎంతమంది స్టూడెంట్స్ మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఎగ్జామినేషన్స్ రాస్తా ఉన్నారు, సో వాళ్ళలో మీ ర్యాంక్ ఏంటి తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి, క్వశ్చన్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. తీసుకోవడానికి ట్రై చేయండి. వేరే దగ్గర ప్రాక్టీస్ చేసినా కూడా ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నీట్ పీజీ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. చేయడానికి ట్రై చేయకండి. మొబైల్లో కూడా చేసుకోవచ్చు, ట్రై చేయకండి. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే ట్రై చేయండి. అండ్ వీలైనంత తొందరగా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మీరు వీలైనంత తొందరగా అప్లికేషన్ చేస్తేనే మీకు దగ్గరలో ఉన్న సిటీస్ అనేవి, మీకు సిటీ సెంటర్స్ అనేవి అలాట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా అప్లికేషన్ చేయండి, ఎలాంటి మిస్టేక్ చేయకండి. సో మీరు అప్లికేషన్ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ NBMS వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ మీకు ఇక్కడ లింక్ కనిపిస్తుంది చూడండి, అప్లికేషన్ లింక్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని 2 కనిపిస్తాయి. ఓకే, సో ఈ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్లోకి వెళ్తాము. ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితేనేమో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది. ఒకవేళ టైం ఉంటే ఒక 20-30 మినిట్స్ ఇచ్చి చదవడానికి ట్రై చేయండి. సో ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో వన్స్ మీరు అప్లై లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఉంటుంది. సో ఈ పేజ్లో అప్లోడ్ ఇమేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయితేనేమో లాగిన్ పేజ్ ఉంటుంది. అండ్ టు రిజిస్టర్ మీకు క్లిక్ హియర్ ఉంటుంది. ఓకేనా, మీకు అప్లికేషన్ చేసుకుని లాస్ట్ డేట్ ఏంటి, 17th మే వరకు. 17th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది, 17th మే వరకు మీరు అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఏమైనా 8 ఆప్షన్ ఉంటే 19th మే నుంచి 13th మే వరకు అయితే చేసుకోవచ్చు, పేమెంట్ రిలేటెడ్. ఓకేనా, సో అదేవిధంగా ఏమైనా మీకు ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, థంబ్ ఇంప్రెషన్ మార్చుకోవడానికి మళ్ళీ ఇంకొక 8 ఆప్షన్ ఉంటుంది. అండ్ ఫైనల్ 8 ఆప్షన్ కూడా 26th మే వరకు అయితే ఇవ్వడం జరిగింది. టెస్ట్ సెంటర్ అనేది 2nd జూన్ రోజున, అడ్మిట్ కార్డ్ అనేది 11th జూన్ రోజున, 15th రోజున మీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 1 monthలో మీ రిజల్ట్ వస్తుంది. ఓకేనా, 1 monthలో రిజల్ట్ వస్తుంది. ఎవరైతే ఎలిజిబుల్ అవ్వాలో నీట్ పీజీ 2025కి 31st జూలై 2025 లోపు వాళ్ళ ఇంటర్న్షిప్ అనేది అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీది 1st ఆగస్ట్ రోజు అయిపోతుంది ఇంటర్న్షిప్ అనుకోండి, మీరు నాట్ ఎలిజిబుల్, నీట్ పీజీ ఎగ్జామినేషన్ని రాయడానికి నాట్ ఎలిజిబుల్. సో ఇప్పుడు అప్లికేషన్ చేయడానికి ఏం చేయాలంటే ఫ్రెష్ యూజర్స్ అందరూ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది, ప్లీజ్ కన్ఫర్మ్ దట్ అప్లికేషన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ ఈ సబ్మిటింగ్ ద అప్లికేషన్. అంటే ఎస్ ఐఎమ్ అప్లికెంట్ అని పెట్టి సబ్మిట్ చేయండి. మీరు పేరెంట్ అయినా స్టూడెంట్ అయినా ఎవరైనా ఎస్ అనే దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఉంటుంది. సో పేజ్ ఏంటంటే క్లియర్గా ఈ విధంగా వస్తుంది. ఎందుకు మేము తీసుకున్నాము, మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ ఫోటో కానీ ఎందుకు తీసుకున్నాం అనే దానికి మీరు అగ్రీ చేయాలి. అగ్రీ చేయగానే సేమ్ ఇదే పేజ్లో మీకు కనిపించేది ఏంటంటే క్యాండిడేట్ నేమ్. ఓకేనా, మీ క్యాండిడేట్ నేమ్ SSC మెమోలో ఎలా ఉందో అలా రాయడానికి ట్రై చేయండి. అదేవిధంగా క్యాండిడేట్ నేమ్ మళ్ళీ కన్ఫర్మ్ చేయండి, మళ్ళీ క్యాండిడేట్ నేమ్ ఇవ్వండి. అండ్ దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్
సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ ఉన్న బాక్స్ మీద క్లిక్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది. మేల్, ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్ ఏదైతే అది ఇచ్చేసేయండి. నేషనాలిటీ ఇండియన్ ఆర్ ఎన్ఆర్ఐ, లేకపోతే ఓసీఐ కార్డు హోల్డరా, లేకపోతే ఇంకేదైనా మీకు అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ తో పాటు నాన్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ అని ఉంటుంది, అది ఇచ్చేసేయండి. అండ్ మీ మొబైల్ నంబర్, యూజ్ఫుల్ మొబైల్ నంబర్, ఓటీపీకి ఏదైతే వస్తుందో మీకు యాక్సెస్ ఉన్న మొబైల్ నంబర్ ఇవ్వండి. దాంతోపాటు కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఎందుకంటే ఓటీపీస్ వస్తాయి. అండ్ రీ ఎంటర్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఇచ్చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక క్యాప్చా వస్తుంది. క్యాప్చా మీద ఎంటర్ చేయగానే మీ మొబైల్ నంబర్కి అండ్ ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీస్ వస్తాయి. ఓటీపీస్ రాగానే ఇక్కడ ఒక బాక్స్ మీకు క్లియర్గా వచ్చేస్తుంది. మొబైల్ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయడం, ఈమెయిల్ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయడం. ఎంటర్ చేయగానే వ్యాలిడేట్ చేయండి, ఆటోమేటిక్గా మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో అది సేవ్ అయిపోతుంది. సో దాని తర్వాత డిక్లరేషన్ ఉంటుంది. ఈ డిక్లరేషన్ అగ్రి మీద క్లిక్ చేసి మీరు 69382 అని ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఇక్కడ ఏ క్యాప్చా కనిపిస్తే ఆ క్యాప్చా ఎంటర్ చేసి సో ప్రీ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో ప్రీ వెరిఫై ఏంటి సార్ అంటే, ఇక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ రీవెరిఫై అనమాట. ఎట్లా, ఈ విధంగా కనిపిస్తుంది ప్రీ వెరిఫై అంటే. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ కనిపిస్తుంది, టిక్ పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది, టిక్ పెట్టండి. జెండర్ కనిపిస్తే టిక్ పెట్టండి. నేషనాలిటీ కనిపిస్తే టిక్ పెట్టండి. మొబైల్ నెంబర్ కనిపిస్తే టిక్ పెట్టండి. ఈమెయిల్ ఐడి కనిపిస్తే టిక్ పెట్టండి. లేదు ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే మీరు పైకి వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత సబ్మిట్ చేయండి. వన్స్ సబ్మిట్ చేసే ముందు మీకు ఈ విధంగా ఒక అలర్ట్ వస్తుంది, ఓకే మీద క్లిక్ చేయండి. ఎందుకంటే వన్స్ సబ్మిట్ చేసావంటే నువ్వు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి లేదనమాట. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ మనం అప్లికేషన్ పేజ్లోకి వెళ్తాము. సో ఇక్కడ ఈ పేజ్లో క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే గో టు అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. లేదు సార్ నాకు ఇప్పటివరకు చాలు, నేను అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత చేస్తా అంటే, ఇప్పటి వరకు నీకు అప్లికేషన్ ఐడి మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది. ఆ ఐడితోని మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో దానికన్నా ముందు సింగిల్ సిట్టింగ్లో అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. గో టు అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో గో టు అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి. 5 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, టెస్ట్ సిటీ, డాక్యుమెంట్ అండ్ పేమెంట్, ఇవి ఉంటాయి. వీటిని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బై డిఫాల్ట్ పర్సనల్ సెట్టింగ్స్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మన అప్లికేషన్ ఐడి బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, పేరు బై డిఫాల్ట్, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, జెండర్, నేషనాలిటీ వచ్చేస్తుంది. మీరు ఫిల్ చేయాల్సినవి ఏంటంటే మీ ఫాదర్ నేమ్ ఎస్ఎస్ మెమోలో ఎలా ఉంది, మీ మదర్ నేమ్ అండ్ మీ రిలీజన్ ఏంటి, హిందువా, ముస్లిమా, సిక్కా ఏంటని పెట్టేసేయండి. దాంతోపాటు కేటగిరీ ఏంటి, జనరలా, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీరు కొంతమంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కొంతమంది స్టేట్లలో బీసీలలో ఉంటారు, సెంట్రల్లోకి వెళ్ళేసరికి జనరల్ అవుతారు. కొంతమంది ఇక్కడ జనరల్ పెడతారు, మరి ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఓబీసీ అవుతా ఉంటుంది. సో ఇది చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ అయితే ప్రాబ్లం లేదు. ఎవరైతే జనరల్, ఓబీసీ పెడుతున్న క్యాండిడేట్స్ ఉన్నారో మీ క్యాస్ట్ సెంట్రల్లో, జనరల్లో ఉందా, ఓబీసీలో ఉందా చెక్ చేసుకోండి, ఓకేనా. అది చెక్ చేసుకోకపోతే మీ కౌన్సిలింగ్లో మళ్ళీ మార్చుకోవడానికి మీకు వీలు ఉండదు ఆల్ ఇండియా కోటాలో. కాబట్టి ఏదైనా చేసేటప్పుడు ఈ మిస్టేక్ మాత్రం, మీరు చేసే ఏకైక మిస్టేక్ ఇదే. ఈ మిస్టేక్ని మార్చుకొని చేంజ్ చేసుకొని జాగ్రత్తగా అప్లికేషన్ చేయండి, ఓకేనా. ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి, సో మీకు పీడబ్ల్యూడీ ఉందా లేదా, ఎస్ఆర్నో. సో ఇప్పుడే పెట్టేసేయండి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ఆర్నో అని పెట్టేసేయండి. సో దాని తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. సో మీరు ఆర్మడ్ ఫోర్సెస్లో ఏఎఫ్ఎంసీలో ఒకవేళ సీట్ తీసుకోవాలనుకున్నారా, ఎస్ఆర్నో పెట్టేసేయండి. అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి బై డిఫాల్ట్ కనిపించేస్తుంది. డూ హ్యావ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ ఓటర్ ఐడి కార్డ్, ఇవన్నీ టిక్లు పెట్టకండి. ఇవన్నీ టిక్లు పెడితే వీటన్నిటికీ మీరు డాక్యుమెంట్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది. సో ఏదో ఒక దానికి ఈవెన్ అన్ని నో పెట్టేసి అయితే పాన్ కార్డు, లేకపోతే ఇవన్నీ నో పెట్టేసి అయితే ఓటర్ ఐడి కార్డు, ఏదో ఒకటి పెట్టండి. ఇక్కడ ఏదైతే పెడతారో అదే తీసుకెళ్ళండి, ఎగ్జామినేషన్ రాయడానికి అదే తీసుకెళ్ళండి. అండ్ దాంతోపాటు మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, ఫేస్ మీద ఒకటి, బాడీ మీద ఒకటి, ఓకేనా. ఈ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అనేవి మోల్స్, ఇవి రాయాల్సి వస్తుంది. ఇవి ఎక్కడున్నాయో తెలియట్లేదు, అది ఎట్లా రాయాలనుకుంటే మీ ఎస్ఎస్సి మెమోలోనే ఉంటాయి. మీ బాడీ మీద ఉన్నప్పటికీ కూడా మీకు ఒకవేళ మెన్షన్ చేసినవి మాత్రం క్లియర్గా మీ ఎస్ఎస్సి మెమోలో ఉంటాయి, అక్కడ నుంచి చూసి రాసేయచ్చు, ఓకే. సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ నేను క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఏంటి, కమ్యూనికేషన్. సార్ నా ఆధార్ కార్డులో ఒక రకంగా ఉంది, నేను ఉండేది ఒక రకంగా, అవసరం లేదు, ఎక్కడున్నా పర్లేదు. ప్రజెంట్ కమ్యూనికేషన్ అది జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ కాబట్టి ఏది ఉంటే అది రాసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వస్తాం. ఇది చాలా జాగ్రత్తగా పెట్టండి, ఓకేనా. ఇక్కడ ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ ఉంటారు, మన స్టేట్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు, అదర్ స్టేట్లో కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారు, సో ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఉంటారు, సో ఫారెన్ క్యాండిడేట్స్ ఉంటారు. సో జాగ్రత్తగా అప్లికేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఏదైతే ఇస్తా ఉంటారో కంట్రీ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఫస్ట్ కాలం ఏదైతే ఫిల్ చేస్తూ ఉంటారో
దీన్ని బేస్ చేసుకునే మీ అప్లికేషన్ ఉంటుంది అనమాట. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ కంట్రీ వచ్చేసరికి ఇండియా ఇచ్చేసేయండి. సో ఏ స్టేట్ లో కంప్లీట్ చేసారు ఇచ్చేసేయండి. సిటీ ఆఫ్ కంప్లీషన్ ఎక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసేసేయండి. యూనివర్సిటీ అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు తెలంగాణ పెట్టారనుకోండి, కాలేజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ, వైఎస్ఆర్, ఎన్టీఆర్, అదర్స్, బీబీ నగర్ వచ్చేస్తుంది. అదే మీరు ఏపీ పెట్టారనుకోండి, కేఎన్ఆర్హెచ్ఎస్, ఎన్టీఆర్హెచ్ఎస్, వైఎస్ఆర్హెచ్ఎస్, దాంతోపాటు బీబీ నగర్, మంగళగిరి అండ్ అదర్స్ అని వచ్చేస్తుంది. సో ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేస్తామో బై డిఫాల్ట్ ఇక్కడ కాలేజ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ బీబీ నగర్ పెట్టినాం అనుకోండి, ఇక్కడ ఎయిమ్స్ బీబీ నగర్ వచ్చేస్తుంది. కేఎన్ఆర్హెచ్ఎస్ పెట్టినాం అనుకోండి, కేఎన్ఆర్హెచ్ అండర్లో ఏమైతే కాలేజ్ ఉన్నాయో అది వచ్చేస్తుంది అనమాట. నేమ్ ఆఫ్ ద కాలేజ్ మీద క్లిక్ చేయండి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ ఫైనల్ ఇయర్ ఏదైతే ఉంటుందో, అంటే మీరు ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతుంది కదా, దానికన్నా ముందు మీ ఫైనల్ ఇయర్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ డేట్ ఇవ్వండి. ఓకేనా, ఆ డేట్ ఇవ్వండి. ఇంటర్న్షిప్ కంప్లీషన్ డేట్ కాదు, మీ ఫైనల్ ఇయర్ పాస్డ్ అవుట్ ఏదైతుందో అది ఇచ్చేసేయండి. ఇంటర్న్షిప్ డీటెయిల్స్, హ్యావ్ యూ కంప్లీటెడ్ ఇంటర్న్షిప్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నో పెట్టినా ఎస్ పెట్టినా ఇక్కడ మీకు డేట్ వస్తుంది అనమాట. ఇంటర్న్షిప్ కు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సో ఎక్కడ కంప్లీట్ చేశారు, స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి. 31 జూలై 2025 లో మాత్రమే తీసుకుంటుంది. 31 జూలై తర్వాత డేట్ ఇస్తే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ తీసుకోదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎక్కడ చేశారు, సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, నేమ్ ఆఫ్ ద మెడికల్ కౌన్సిల్ ఏంటి అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత ఒకవేళ మీరు పైన ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ అయితే ఈ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. లేదు అనుకోండి, మీరు ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ కాదు అనుకోండి, సో ఏమవుతుందంటే మీకు డీటెయిల్స్ పర్సంటేజ్ వచ్చేస్తుంది అనమాట. సో పర్సంటేజ్ ఈ విధంగా పర్సంటేజ్ వస్తుంది మీకు. మన స్టేట్ మన కంట్రీకి సంబంధించి పర్సంటేజ్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ పర్సంటేజ్, ఓవరాల్ మార్క్స్ అన్ని మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇచ్చేసేయండి. సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ అండ్ అగ్రిగేట్ అన్ని ఇయర్స్ కలిపి ఓవరాల్ పర్సెంటేజ్ ఎంత ఉంది అది ఇచ్చేసేయండి. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ నో పెట్టేసేయండి. ఈ 3 ఏవైతున్నాయో నో పెట్టడానికి ట్రై చేయండి. లేదు మీరు ఇంతకుముందు పీజీ ఎగ్జామినేషన్ రాస్తే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం ఎంటర్ అయ్యేది డాక్యుమెంట్ పేజ్, టెస్ట్ సిటీకి ఎంటర్ అవుతాం అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏ కంట్రీ అంటే ఏ స్టేట్ ఇస్తారో ఆ స్టేట్కి సంబంధించిన మీకు సెంటర్స్ ఏవైతే అవి వచ్చేస్తాయి. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో అప్పుడు మనం డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ పేజ్లోకి వస్తాం. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ పేజ్లోకి వస్తాము. సో ఎప్పుడైతే మీరు ఈ పేజ్లోకి వస్తారో క్లిక్ హియర్ టు అప్లోడ్, ఫస్ట్ మీ ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. సో ఇమేజ్ని అప్లోడ్ చేయడం ఏంటంటే, ఒకటి ఆల్రెడీ ఉన్న ఫోటో అప్లోడ్ చేయాలి, 2 క్యాప్చర్ చేయాలి, అంటే లైవ్లోనే క్యాప్చర్ చేయాలి. ఈ 2 అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది అంటే, ఇక్కడ క్యాప్చర్ ఇమేజ్ కానీ అప్లోడ్ ఇమేజ్ కానీ వస్తుంది. క్యాప్చర్ ఇమేజ్ అనగానే క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఫోటో అనగానే డైరెక్ట్ మీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ మీ కెమెరా ఓపెన్ అవుతుంది, సెల్ఫీ తీసేసుకుంటుంది, డైరెక్ట్ తీసేసుకుంటుంది, అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్లోడ్ ఇమేజ్ అనగానే డైరెక్ట్ మీరు ఇమేజ్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ ఇమేజ్ కూడా ఎలా ఉండాలంటే, ఇట్లా ఫేస్ ఉంది కదా, ఫేస్ అనేది క్లారిటీగా ఉండాలి, ఇమేజ్ అనేది క్లారిటీగా ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకేనా, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా అప్లోడ్ చేయాలి. దాంతోపాటు సిగ్నేచర్ ఏది ఉందో సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. అండ్ దాంతోపాటు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉంది కదా, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయండి. మెడికల్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేయాల్సినవి ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్, మెడికల్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఇది అప్లోడ్ చేయాలి. ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 1 MB. సో రిమైనింగ్ అన్ని కూడా మనకు జేపీజీ ఫార్మాట్లో ఉంటే సరిపోతుంది, 80 KBలో ఉంటే సరిపోతుంది, మీరు అప్లోడ్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు అప్లోడ్ చేస్తారో ఇలా టిక్ మార్క్ రావాలి గ్రీన్లో. ఓకే, సో ఇలా టిక్ మార్క్ వచ్చిన తర్వాత మీ ఫీజు ఆల్మోస్ట్ కనిపిస్తుంది. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఏంటి, జనరల్ క్యాండిడేట్స్ అంటే ఏంటనేది. ఇప్పుడు నేను జనరల్ క్యాండిడేట్ అనుకోండి, కనిపించేస్తుంది అనమాట. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఫైనల్ సబ్మిషన్ ఆప్షన్ వస్తుంది. మీరు ఎప్పుడైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో క్లియర్గా ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. వన్స్ సబ్మిట్ చేయగానే పేమెంట్ సెక్షన్లోకి వెళ్తుంది. సో పేమెంట్ చేయగానే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. కొన్నిసార్లు పేమెంట్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. అది ఫెయిల్ అయినా కూడా మీరు టెన్షన్ పడకండి, 1 hour 2 hours టైం తీసుకొని అప్లికేషన్ కంప్లీట్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.